భూమి, తొందరగానే వచ్చేస్తావుగా? పొద్దున్నే నిశ్చితార్థం. త్వరగా వచ్చి పడుకుంటే మార్నింగ్కి ఫ్రెష్గా ఉంటావు. వస్తానమ్మా. భూమి, నీతో కొంచెం మాట్లాడాలి. కంగ్రాట్స్, వి డిడ్ ఇట్. వాళ్ళిద్దరి పెళ్లి కలిసి చేద్దాం అనుకున్నాం, చేసేసాం. ఇక మనం ఇద్దరం నటించాల్సిన అవసరం లేదు. ఏంటి ఇదంతా నటనేనా? అంతేగా. ఇంకా నీకు నా మీద కోపం తగ్గినట్లేదు. నీ మీద కోపం లేదు, అలా అని ఇష్టం కూడా లేదు. నన్ను ఇబ్బంది పెట్టక ఆకాష్. అరే నేనేం చేశాను నీ? టైం అవుతుంది, నేను వెళ్ళాలి. ఎందుకని తొందర? రేపు నా ఎంగేజ్మెంట్. ఇదే నేను నాకు దగ్గర వేసింది. ఇది నీకు ఇచ్చేస్తే ఎప్పటికి దూరం అయిపోతాను భయం వేస్తుంది భూమి. బాగా గుర్తు చేశావు. నీ గుర్తులన్నీ చెరిపేద్దాం అనుకున్నప్పుడు ఇది నా దగ్గర ఉండకూడదు. ఆగు భూమి, ఆగు భూమి. ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంటి? నీతో మాట్లాడాలి. ఒక 5 minutes. నాకు నీతో మాట్లాడడం లేదు. నన్ను అంత ప్రేమించావు, నాకు ఇంకో 5 నిమిషాలు లేవా? ఆగు. మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటి? ఎంతసేపటికి నీ గోల్ నీదే తప్ప నేను చెప్పేది వినిపించుకోవా? చెప్పాల్సినప్పుడు చెప్పలేదు, వినాల్సినప్పుడు వినలేదు. నువ్వే ప్రేమించేసి, నువ్వే ఫీల్ అయ్యి, నువ్వే బ్రేకప్ చెప్పి నీ పార్టీకి నువ్వు వెళ్ళిపోతుంటే మరి నా సంగతి ఏంటి? నీకు మాత్రమే ఫీలింగ్స్ ఉంటాయా? ఏ నాకుండవా? ఈ నేల తర్వాత ఇక్కడికి ఎందుకు వచ్చాను? ఎందుకు నీ చుట్టే తిరుగుతున్నాను? ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించావా? నేను ఇక్కడికి వచ్చింది ప్రాజెక్టుల కోసమో పెళ్లి చూపుల కోసమో కాదు. నేను వచ్చిందే నీకోసం. నేను వచ్చిందే నీకోసం. నేను వచ్చిందే నీకోసం. నేను వచ్చిందే నీకోసం. నువ్వు నన్ను ప్రేమించావని తెలిసి అక్కడ ఉండలేక నీ కోసం వెతుక్కుంటూ వచ్చేసాను. I'm so sorry. ఆకాష్, అంజలి, నువ్వేంటి ఇక్కడ? అవును, నీ ఫ్రెండ్ భూమి ఎలా ఉంది? కాలేజ్ అయిన తర్వాత అసలు నాతో కాంటాక్ట్లోనే లేదు. ఓ, నీకు చెప్పలేదు కానీ తను నిన్ను లవ్ చేసింది ఆకాష్. ఇప్పుడు నీ గురించి ఆలోచిస్తూ ఉండేది. ఎప్పుడు నీతో మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉండేది. అంతవరకు నా వైపు నుంచి చూసిన ప్రపంచం అప్పుడే నీ వైపు నుండి కనిపించింది. పార్టిసిపేట్ చేద్దాం అనుకోలేదు, నీకోసమే చేశా. సీరియస్లీ, నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? లేదు.
అది కనిపించాక నా ప్రపంచం నాకు నచ్చలేదు. ఎక్కడున్నావో తెలీదు, ఏం చేస్తున్నావో తెలీదు. వెతికాను, తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేశాను, సోషల్ మీడియా అంతా సెర్చ్ చేశాను. ఎక్కడా లేవు. ఎక్కడున్నావు? ఇంకా నన్ను ప్రేమిస్తూనే ఉన్నావా లేదా మర్చిపోయావా? గౌతమ్, ఎస్, హైదరాబాద్లోనే ఉంది. తను ఒక స్టార్టప్ కంపెనీ రన్ చేస్తుంది. గెస్ వాట్, తన కంపెనీకి ఫండింగ్ ఇస్తుంది మా డాడీనే. ఏ ఆకాష్, ఇంకో విషయం, తనకి ఇంకా పెళ్లి కాలేదు. ఎందుకో తెలీదు, ఆ మాట వినగానే నాకు ఆనందం ఆగలేదు. నిన్ను చూడాలనే ఆరాటం నన్ను అసలు అక్కడ ఉండనివ్వలేదు. అన్నేళ్ళ తర్వాత నన్ను చూస్తే ఎక్సైట్ అవుతూ అనుకున్నాను, కానీ అంత క్యాజువల్గా బిహేవ్ చేస్తే నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. మేబీ మూవ్ ఆన్ అయిపోయి అనుకున్నాను. నేను క్లోజ్గా అబ్జర్వ్ చేయడానికే నేను ఈ ప్రాజెక్ట్ తీసుకున్నాను. నాకు బాగా తెలిసిన కాలేజ్ అమ్మాయి నాకు అసలు తెలియనంత కొత్తగా కనిపిస్తుంటే అట్రాక్ట్ అయిపోయాను. నన్ను నాకే కొత్తగా చూపిస్తుంటే ప్రేమించేశాను. నాపై నీ అభిప్రాయం ఏంటో తెలుసుకోవడానికే పెళ్లి చూపులో నా అబద్ధం చెప్పాను. నువ్వు నన్ను ప్రేమించావని విన్నాను, కానీ ఎంత ప్రేమించావు అనేది అప్పుడే చూశాను భూమి. నీ ప్రేమ తెలుసుకోలేక నేను చాలా బాధపెట్టాను. నువ్వు ఆ రోజు అలా వెళ్ళిపోతుంటే కోపం అనుకున్నాను. ఆ తగ్గితే మళ్ళీ తిరిగి వస్తావని ఎదురు చూస్తున్నాను. కానీ నీకెంతో ఇష్టమైన ఈ వాచ్ని వదిలేసి వెళ్తుంటే అర్థమైంది భూమి, నువ్వు ఆ రోజే నన్ను వదిలేసావని. నీ ప్రేమ కొంచెం లేట్గా తెలిసిందనుకున్నాను, కానీ చాలా లేట్ అయిపోయిందని ఇప్పుడే తెలుసుకున్నాను భూమి. చిన్న ప్రాజెక్ట్ అన్నాను కదా. నేను చేస్తా అంటున్నాను కదా, నేను నీతో మాట్లాడాలి భూమి. ఆకాష్ ప్లీజ్, నాకు నీతో మాట్లాడడం లేదు. ప్రణయమా ప్రణయమా ఇంత పంతమెందుకే మనసుకే సంఖ్యలై విడవుదేనికే తీరని ఆశలే అల్లుతావు ఎందుకే ఆకాష్కి ఫోన్ చేయమ్మా. చేరని పరుగుదేనికే అమ్మ వెయిట్ చేస్తున్నాను, నేను వెళ్ళాలి. ఆటలే మనసే కరలేని స్వేచ్ఛ సర్లా బ్యాగ్ తీసుకురా. ప్రణయమా మనసులోని శిథిలమవ్వవే స్వప్నమా కంటి ధారగానే కరగవే ప్రేమపై జాలి లేదులే ప్రేమకే. వచ్చేసావా? రా 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 రా. పద. భూమి, అబ్బాయి వాళ్ళు వచ్చే టైం అయింది, త్వరగా రెడీ అవమ్మా. వెళ్ళమ్మా. కొంచెం నవ్వండి మేడం, మీరు నవ్వితే బాగుంటారు. ఏమ్మా చూడ
చూడగానే కనెక్ట్ అయ్యావా? ఒకరిని ప్రేమిస్తే అతనికి చెప్పాలి. తన ఇష్టం ఏంటో తెలుసుకోవాలి. అసలు ప్రశ్నే అడగకుండా సమాధానం కోసం చూస్తే ఎలారా? హ? వెళ్ళు. ఇప్పటికే చాలా కాలం వెయిట్ చేయించావు. గరి సా సా గరి సా సా ని సా ని సా ని ద మ ని సా గరి సా సా గరి సా సా మా ఏంటి ప్రభు ఏంటిదంతా హలో ఆంటీ. బాబు, నువ్వు ప్రేమించే అమ్మాయి పేరు భూమినా? అవునండి. మీరిద్దరూ మిస్లో చదువుకున్నారా? మీకెలా తెలుసు? దాని ప్రేమ గొప్పదండి. అదే ఆకాష్ని అక్కడి నుంచి రప్పించింది. నేను వాళ్ళిద్దరినీ ఒక్కటి చేసేలా చేసింది. మొత్తానికి కూతురు పెళ్లి చేసి పంపించేస్తున్నాం. దానికి పెళ్లి చేసి పంపించాలని కాదండి, మన తర్వాత తనకో తోడుండాలి. వాచ్ ఇచ్చేసి అలా వెళ్ళిపోయావు అంటే నన్ను వదిలేదామని డిసైడ్ అయిపోయావా? ఛాన్సే లేదు. నువ్వు ఎలాగో నన్ను కట్ చేసావు కదా, కనీసం మా మమ్మీ డాడీనైనా కన్విన్స్ చేసుకుందామని బయలుదేరాను. ఇంతలో ఆంటీనే కాల్ చేసి మన గురించి అడిగారు. కట్ చేస్తే మనం ఇలా పక్క నడుస్తున్నాం. నా కోసం వచ్చినప్పుడు డైరెక్ట్గా నన్నెందుకు కలవలేదు మరి? హైదరాబాద్లో ఇన్ని ప్లేసెస్ ఉంటే నీ క్లయింట్ నేనున్న హోటల్లోనే మీటింగ్ ఎందుకు పెట్టారంటావు? వస్తానన్నాడు, ఎందుకు రాలేదంటావు? అంటే అదంతా నీ ప్లానేనా? కనిపించినంత మంచోడు ఏం కాదు నువ్వు. ఏం చేస్తాను తల్లి, కనిపించని నీ ప్రేమను చూడటానికి ఇన్ని వేషాలు వేయాల్సి వచ్చింది. మరి నా కోసం నువ్వు ఇంత వెయిట్ చేసినప్పుడు నీ కోసం నేను మాత్రం ఫైట్ చేయాలిగా. హలో, నేనేం నీకోసం వెయిట్ చేయలేదు, జస్ట్ ఇంకెవరు కనెక్ట్ అవ్వలేదు అంతే. ఎందుకు నవ్వుతున్నావు? కాలేజీలో ఉన్నప్పుడు ఇంత దిగోలేదు నీకు. నన్ను ఇలా చేసేసావు నువ్వు. ఇప్పటికీ నేను నోటితో అయితే చెప్పలేదు నువ్వు ఏమని? నేనంటే ఇష్టమని. వెయిట్ చేయి, అదే ఎప్పటి వరకు? ఆ భూమి ఆకాశం కలిసే వరకు. దాందే ఉంది, మీ మమ్మీకి చెప్తే ఇట్టే కలిపేస్తారు.